17 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే 16 మంది ముఖ్యమంత్రుల హయాంలో విద్యుత్ ఉత్పాదన 5,000 మెగావాట్లు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉత్పాదన 15,000 మెగావాట్లు. చాలని కరెంటుతో కరెంటు బిల్లు ఎట్లా కట్టాలి అని ఆవేశపడే రోజుల్లో ఈ రోజు భారతదేశంలో ఒక రోల్ మోడల్లా ఆంధ్రప్రదేశ్లో కరెంటు వెలుగులు వెలుగుతున్నాయంటే ముందు చూపుతో చర్యలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి తెలుగుదేశం మహానాడు ప్రాంగణం దద్దరిల్లే విధంగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నా. ఆ మాటలు ముగించే ముందు 2 మాటలు. ఒకటి, ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే వారు ముఖ్యమంత్రిగా ఉంటే కనీసం రాష్ట్రాన్ని నడిపించే పరిస్థితి లేదు, జీతాలు కూడా ఉద్యోగస్తులకు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ తన అపార అనుభవంతో ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం శ్రమిస్తూ ఈరోజు రాష్ట్రంలో సంక్షేమాన్ని కొనసాగిస్తూ మరో పక్క రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి నిర్మిస్తూ పోలవరం పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాల కోసం అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నా వినయపూర్వక అభ్యర్థన. 29 ఇచ్చారు 2029 టార్గెట్. మేము సిద్ధం టార్గెట్కి. కానీ 2029 ఎన్నికల టార్గెట్ అప్పచెప్పిన మీరు ఈ యొక్క రాష్ట్రమే కాదు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆకాంక్షను కూడా మీరు నెరవేర్చాలా. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు ఆకాంక్ష నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక పాత్ర పోషించాలా. ఎందుకంటే ఆనాటి పాలకుల దుర్మార్గాలకి రాష్ట్రమే భయపడిన రోజుల్లో ఒక వ్యక్తి మాట తప్పకుండా మడమ తిప్పకుండా నిర్బంధాలు, నిషేధాజ్ఞలు, లాఠీలు, తుపాకులు, రౌడీజం దేన్ని లెక్క చేయకుండా నేనున్నా మీకోసమని యువగళం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భుజం తట్టి వీధుల్లోకి తీసుకుని వచ్చి ప్రజలకి ఒక భరోసా ఇచ్చాడు. లోకేష్ బాబు గారికి కార్యనిర్వాహక పాత్ర అప్పజెప్పాలని మీ స్ఫూర్తితో, నారా లోకేష్ గారి పోరాట స్ఫూర్తితో, చంద్రబాబు గారి యుక్తితో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముందుకు కలుతుందని తెలియచేసుకుంటూ చివరి మాట, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అధినేతే కార్యకర్త అన్నాడు. నిజం. ఎందుకంటే ఈరోజు మేము ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా మేమందరూ ఇక్కడ ఉన్నామంటే ఈ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగాలు, చంద్రయ్య లాంటి రక్త తర్పణాలు, బలిదానాలు, లాఠీలతో బాతున్నా లెక్క చేయకుండా దుర్మార్గాన్ని ధిక్కరించి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించిన ఆ కార్యకర్తల కళ్ళల్లో వెలుగులు ఉంటే మేము బాగుంటాం. చంద్రబాబు గారు అధినేత కార్యకర్త సూక్తిని నరాన వంట పట్టించుకొని ముందుకు సాగుతామని తెలియచేస్తూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటాం.